హాయ్, వెల్కమ్ టు వికీడాక్స్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో లడ్డూ రాజకీయాలు, దీక్షల రాజకీయాలు, డైవర్షన్ రాజకీయాలు మాత్రమే జరుగుతున్నాయి. ప్రజాపాలన కృష్ణా జిల్లాలో వరద బాధితులకు కావాల్సిన సహాయ కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా, లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం ఏం చేస్తుంది ప్రభుత్వం, లేకపోతే మన డిప్యూటీ ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వారానికి రంగు డ్రెస్ వేసుకొని కాషాయమా లేకపోతే ఇంకొక రంగు రకరకాల రంగులు దీక్షల పేర్లతో ఆయన విజయవాడ, తిరుపతి, తర్వాత వైజాగ్, ఆ తర్వాత శ్రీకాళహస్తి ఇట్లాగ అన్ని గుళ్ళు సందర్శిస్తాడు ఆయన. ఆ గుళ్ళు మెట్లు గడగటానికి, ఆ గుడుల్లో పాదయాత్రలు చేయడానికి, పూజలు చేయడానికి, హోమాలు చేయడానికి మాత్రం ఆయన ఉప ముఖ్యమంత్రి లేకపోతే మంత్రిగా అవ్వటానికి, ఎమ్మెల్యేగా గెలిచాడని 100 రోజుల్లో నిరూపించుకున్నాడు. విజయవాడ వరద బాధితుల్ని పలకరించడానికో అక్కడ పరిస్థితుల్ని చూడటానికి రమ్మంటే ఏమన్నాడైనా, నేను వస్తే అక్కడ కార్యక్రమాలు ఆగిపోతాయి, జనాలందరూ నా కోసం వస్తారు, అధికారులందరూ నా చుట్టూ ఉంటారని చెప్పేటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారు మరి వాళ్ళు తిరుపతి వెళ్ళినా లేకపోతే గతంలో దుర్గగుడి మెట్లు గడిగినా ఇవన్నీ చేస్తున్నాడు. ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. సుప్రీంకోర్టు లడ్డూ వివాదం విషయం మీద మొట్టికాయలు వేసేటప్పటికి మాట మార్చేశాడు. వెంటనే అది తిరుమల సమక్షంలోనే, వెంకటేశ్వర స్వామి సమక్షంలోనే మాట మార్చాడు. మరి అప్పుడు పాపం చేసినట్లే కదా. లడ్డూ వివాదం మీద సనాతన ధర్మాన్ని నేను కాపాడతాను, సనాతన ధర్మం కోసం నేను చస్తాను అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ మరి లడ్డూ వివాదం విషయం మీద సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్ని బాగా దిగినట్టున్నాయి. దానికి తోడు సోషల్ మీడియాలో కానీ రకరకాలుగా అసలు ఆ వివాదానికి తెర తీసినటువంటి వ్యక్తి చంద్రబాబు గారిని వదిలేసి పవన్ కళ్యాణ్ గారిని పట్టుకున్నారు. కొంచెం ఎక్కువ పూసుకున్నాడు ఆయన. గంధం ఒంటికి పూసుకున్నట్టు ఈ లడ్డూ విషయాన్ని మతానికి, ఒక వర్గానికి కట్టేసి దాన్ని బాగా ఒంటుకు పూసుకునేటప్పటికి వేసవకాలం ఒళ్ళు పేలినట్టు పవన్ కళ్యాణ్ గారికి పేలిపోతుంది. సరే, అందులో ఏమన్నా పీకి పొడిచాడా అంటే ఆయన అది లేదు. దాదాపు తిరుమల కాలినడకన వెళ్తాను, నేను బాగా అసలు నా అంత భక్తుడు ఈ దేశంలోనే లేడు, ఏ రాజకీయ నాయకుడు లేడు, సనాతన ధర్మాన్ని కాపాడటానికి నేను ఒక్కడనే మిగిలింది ఈ దేశంలో, ఈ ఆంధ్రప్రదేశ్లో, కాబట్టి నేను బొడ్డు కోసుకొని ఊరంతా తిరుగుతా, తిరుపతి మొత్తం తిరుగుతా, నా రక్తంతో తిరుపతిని నేను ప్రక్షాళన చేస్తాను, నాది సనాతన ధర్మం అయినటువంటి రక్తం కాబట్టి అని ఈ రకమైన భారీ భారీ డైలాగులు అలా ఊహించేసుకొని చెప్పాడు. ఏమైంది? సగం దూరం వెళ్ళేటప్పటికి ఆపసోపాలు పడిపోయి ఆయాసం వచ్చి 50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కన్నా 70-80 సంవత్సరాలు ఉన్నటువంటి ముసలి వాళ్ళు, బామ్మలు, తాతలు హాయిగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు దేవుణ్ణి స్మరించుకుంటూ ఆ మెట్లు ఎక్కుతున్నారు కాబట్టి ఆ అలుపు రాదు. అలాగే కాదు, ఎవరైనా సరే స్వచ్ఛమైన కలుషితం లేనటువంటి మనసుతో తిరుపతి మెట్లు ఎక్కితే ఎవ్వరికీ అలుపు రాదు, అలసట అనేది రాదు, చెమటలు కూడా పట్టవు. చిన్న చిన్న పిల్లలు కూడా వెళ్ళేవాళ్ళు. గతంలో మనం చూసాం, ఓ చిరుతపులి ఒక పిల్లని తీసుకెళ్ళిపోయింది. ఆ పిల్ల కూడా మెట్లు ఎక్కుతూ ఉండగానే. కానీ మన పవన్ కళ్యాణ్ గారు మాత్రం అసలు వేరే లెవెల్లో స్టేట్మెంట్లు ఇచ్చాడు. మెట్లు ఎక్కేటప్పటికి అలుపు సొలుపు వచ్చేసింది. కానీ చెప్పటంలో ఇక్కడ ఒక చిన్న గమ్మత్తైన విషయం ఏంటంటే, ఆయన దీక్ష చేయటం వల్ల నీరసంగా ఉండి ఆ నీరసం వల్ల ఆయన మెట్లు ఎక్కలేకపోయారని చెప్పి అన్నాడు. కానీ మెట్లెక్కి తిరుపతి వెళ్ళిన తర్వాత వెంటనే భోజనం చేశాడు ఆయన. మరి ఇన్ని రోజులు దీక్ష చేసిన వాళ్ళు ఎవరైనా సరే, అందులో తిరుపతి లడ్డూ వివాదం విషయంలో ఆయన 11 రోజులు దీక్ష చేస్తానని చెప్పి మరి దీక్ష విరమించేటప్పుడు ఎటువంటి పూజలు కానీ అలాంటి కార్యక్రమాలు ఏమీ లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి కాళ్ళు చేతులు కట్టుకొని అన్నం తినేస్తారా? అంత బిల్డప్ అనమాట. ప్రజలు రాష్ట్రంలో కావాల్సినటువంటివి వాళ్ళకి ఏం చేయాలనే అంశాల మీద మిమ్మల్ని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రులుగానో, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా మీకు పదవులు ఇచ్చి నించోబెడితే మీరేం చేస్తున్నారు? ఒక మతాన్ని, ఒక వర్గాన్ని వెనకేసుకొని మిగతా వాళ్ళు ఏదో శత్రువులు అన్నట్లు ఈ రకమైన రాజకీయం చేస్తే అది మీకే దెబ్బ. ఈ లడ్డు వివాదం మీద మొదలుపెట్టింది ఏ రంగు బట్టలు, ఏ స్వామి మాలేసుకొని మీరు మొదలు పెట్టారు? నిన్న మెట్లెక్కేటప్పుడు భవానీ దీక్షలకు వేసుకునేటువంటి వస్త్రాలు, ఆ రంగు తిలకం కలరు ఆ బట్టలు భవానీ దీక్షకు వేసుకుంటారు. ఆ బట్టలు వేసుకొని వెళ్ళారు. ఏదైనా చేసేటప్పుడు సరిగ్గా చేయండి. ఇప్పుడు ఇంతకుముందు మీరు సినిమా యాక్టర్, అప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు, ప్రతిపక్షంలో లేరు, రోడ్ షోలు చేసేవాళ్ళు, ఇష్టం మాట్లాడేవాళ్ళు, చాలా చెప్పేవాళ్ళు. ఇది 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయ్యారు, నేను తీసుకొచ్చి పెడతానని. లేకపోతే సుగాలి ప్రీతి విషయం ఏమైంది? 2017 నుంచి మురుగుతున్నారు మీరు. ఏమైంది ఆ విషయం? దాని గురించి ఎందుకు మాట్లాడాలా? సిఐడికి ఇప్పించాలని అప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబును అనలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేసావు నువ్వు, సిఐడికి ఎందుకు ఇప్పించట్లేదని చెప్పేసి ఆ కేసు విషయంలో మాట్లాడు. ప్రభుత్వం వచ్చిన, అధికారంలోకి వచ్చిన వెంటనే సుగాలి ప్రీతి కేసే మాట్లాడతానన్నారు, అదే మాట్లాడతాను, అదే తెలుస్తానన్నారు. మళ్ళీ సుగాలి ప్రీతి గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడట్లా? ఆ కేసు ఎందుకు కనీసం దర్యాప్తు అయినా చేయలేదు? మీరు వెయ్యాలని కూడా అనలేదు, చూస్తానని కూడా అనలేదు. మీరు ప్రజలకి పాలన చేయటం మానేసి మతాల మీద, దేవుళ్ళ మీద పడ్డారు. దేవుళ్ళని దేవుళ్ళు కాపాడుకుంటారండి. దేవుళ్ళని ఎవ్వరు ఏం చేయలేరు.
దేవాలయాల్ని ఎవరేం చేయలేరు, సనాతన ధర్మాన్ని ఎవరు ఏం చేయలేరు. అది అలా నడుస్తూ ఉంటుంది. కానీ దాన్ని నడిపించే, దాన్ని ఆచరించే ప్రజలకి మీరు ఏం చేయాలో అది చేయండి. వాళ్ళకి ఏం కావాలో అది చేయండి. ఈ 100 రోజుల్లో ఏం పొడిచారు ఈ ప్రభుత్వం? ఒక అన్నా క్యాంటీన్ పెట్టింది. తర్వాత వచ్చిన నెలలోనే జూన్లో వచ్చారు, జూలైలో రాగానే 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాయని అంటున్నారు. ఆ పెన్షన్ ఇవ్వడానికి 1st తారీఖే పెన్షన్ ఇవ్వడానికి నానా తిప్పలు పడుతుంది కూటమి ప్రభుత్వం. సచివాలయం సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మహిళా మండలి సభ్యులు, వీళ్ళందరితో మీరు పెన్షన్ పంచేసిన ఒక వ్యవస్థ అనేది, వాలంటీర్ వ్యవస్థ అనేది ఒకటి ఉంది. ఆ వ్యవస్థను మీరు సరిగ్గా వాడుకోవచ్చు కదా. మీరు ఇన్ని తిప్పలు పడతాం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఈ విధంగా పనిచేసింది, దాన్ని ఇంకా మేము మెరుగ్గా చేసి మేము ఇలాగ చేయబోతున్నాం అని చెప్పి మీరే కదా హామీ ఇచ్చారు. జీతాలు పెంచుతామని చెప్పింది మీరే కదా. ఏది కూడా మీ జేబులో వేసుకోవాలి. ఏం చేసినా, పిట్ట రెట్టేసినా సరే అది మీ అకౌంట్లోనే పడాలి. చంద్రబాబు గారు చప్పట్లు కొడితే, చంద్రబాబు గారు చిటికేస్తే పిట్ట రెట్టేసింది, లేకపోతే చెట్టు కాయ కాసింది అని ఈ డబ్బా మాటలు చెప్పుకోవడానికి మాత్రమే మీరు ప్రయత్నిస్తున్నారు. ఇంక సమస్యలు చాలా ఉన్నాయి, వాటి మీద దృష్టి పెట్టండి. ఈ పనికి మాలిన మత రాజకీయాలు, లేకపోతే వైసీపీకి 11 సీట్లు ఇచ్చారు, వాళ్ళు పక్కన కూర్చున్నారు, మీరే కెలికి వాళ్ళని బూస్టప్ ఇస్తున్నారు. వాళ్ళకి లేని స్పేస్ క్రియేట్ చేసి వాళ్ళు మాట్లాడేలాగా వాళ్ళని హీరోలు చేస్తుంది మీరే. మీ చేతులారే మీ ప్రతిపక్షాన్ని బలవంతులు చేస్తున్నారు. ఇది గమనించుకుంటే 5 ఏళ్ళు సాఫీగా వెళ్ళిద్ది. లేదంటే కనుక ఇంకో 6 నెలలకు అయ్యేటప్పటికి మోగిపోద్ది అనమాట. తప్పేలాలు దబరాలు ఇచ్చుకొని రోడ్ల మీద తిరుగుతారు జనాలు మీ మీద కొడటానికి. ఇది మాత్రం పక్కా చూసుకోండి. బాయ్.